హలో అండి, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నానండి. అందరూ కూడా మీ విషెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. మీకు రైట్ టైంలో మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ కావాలి అని మీరు కోరుకుంటున్నారో అలాంటివన్నీ కూడా వండర్స్ అన్నీ జరుగుతాయండి. ఖచ్చితంగా మీరు నమ్మకంతో ఏదైతే అడుగుతారో అవన్నీ కూడా యూనివర్స్ ఇస్తుందండి. ఇంత స్ట్రాంగ్గా నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే నాకు మీరందరూ కూడా ఇచ్చే ఫీడ్బ్యాక్స్ అండ్ మీలో చాలామంది పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళందరూ షేర్ చేస్తున్న ఒపీనియన్స్ ఇవన్నీ బేస్ చేసుకుని నేను చెప్పగలుగుతున్నానండి. సో మీలో కొంతమందికి ఇట్లా కాకుండా అందరికీ జరగాలని నేనైతే కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. అందరూ కూడా రీడింగ్ని చూస్తున్నవారు అండ్ కామెంట్ చేస్తున్నవారు అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్నవారు అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడైతే మీ అందరూ కూడా మీ ఎనర్జీస్ అన్నిటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ ఇస్తుందో, మీ లైఫ్లో ఏం చేంజెస్ చూపిస్తుందో మీరు తెలుసుకుని ఖచ్చితంగా వాటన్నిటిని ఫాలో అయితే మీ లైఫ్లో వండర్స్ చూస్తారండి. సో అందరూ కూడా మీ ఎనర్జీస్ని యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. యూనివర్స్ అయితే రైట్ టైంలో రైట్ మెసేజెస్ని అయితే మీకు అందించడం జరుగుతుందండి. సో ఇప్పుడైతే చూసేద్దాం యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తుంది అనేది. సో ది ఎంప్రెస్, మీరు ఏదో ఒక హ్యాపీ మూమెంట్ మీ లైఫ్లో కావాలి అని కోరుకుంటున్నారంట. అంటే అది రిలేషన్షిప్స్ అయినా అయి ఉండొచ్చు, కెరియర్ అయినా అయి ఉండొచ్చు, బిజినెస్ అయినా అయి ఉండొచ్చు. దేనిలోనైనా ఇక్కడ చూస్తున్న వాళ్ళలో మీరు ఏదో ఒక హ్యాపీ మూమెంట్ని మీరు మీ లైఫ్లో అలాంటి చేంజ్ కావాలి అని అంటే ఆల్రెడీ మీకు ఒక కోరిక ఉంది అని చెప్తుంది యూనివర్స్. సో ఆ కోరికని ఫుల్ఫిల్ చేసుకోవాలని మీరు కోరుకుంటున్నారు అని చెప్తుంది. ఖచ్చితంగా అది ఫుల్ఫిల్ అవుతుంది. మీరు ఎలాగైతే కోరుకుంటున్నారో అట్లాంటి లైఫ్ చేంజ్ అనేది జరుగుతుంది. మీరు కొంత బ్యాలెన్స్డ్గా ఉండండి. అంటే ఏ విషయంకైనా కొంత డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం కానీ, పెయిన్ ఫీల్ అవ్వడం కానీ ఇట్లాంటివి ఏమీ అవసరం లేదు. తొందరలోనే మీ లైఫ్లో ఒక మంచి వండర్ఫుల్ చేంజ్ అనేది జరుగుతుంది అనేది యూనివర్స్ చెప్తుందండి. అండ్ ఇంకా ఏం చెప్తుందంటే నిజం అనేది బయటకు వస్తుందంట. అంటే ఏదైతే మీరు బాధగా అనుభవించారో, అంటే ఇక్కడ చూస్తున్న వాళ్ళు ఎవరో పెయిన్ ఫీల్ అవుతున్నారు, మేము ఒకటి చేస్తే ఒకటి పోర్ట్రేట్ అయింది అంటే మీ గురించిన అబద్ధాలు ఏవో ప్రచారంలోకి రావటం కానీ, అలాంటి బాధను మీరు అనుభవించడం కానీ ఇట్లాంటివి అయితే జరుగుతున్నాయి అని యూనివర్స్ చెప్తుంది. అంటే అర్థం ఏంటంటే రిలేషన్షిప్స్లో ఒకవేళ మీరు ట్రూగా ఉన్నా మిమ్మల్ని బ్లేమ్ చేసే వాళ్ళు ఉండటం, లేదా మీరు జాబ్లో కెరియర్లో అయితే మీరు మంచిగా వర్క్ చేస్తున్నా మీ వర్క్ని మిమ్మల్ని అసలు గుర్తించకుండా మీరు చేసే వర్క్ను కూడా వేరే వాళ్ళ ఖాతాలో వేసేసుకోవడం ఇట్లాంటివి అన్నమాట. బిజినెస్లో కూడా అంతేనండి. మీరు మంచిగా బిజినెస్ని డెవలప్ చేయాలి అని కోరుకున్న మీ బిజినెస్కి ఇబ్బంది పెట్టడం, అడ్డు కల్పించడం ఇట్లాంటివి అన్నమాట. ఎవరైతే మిమ్మల్ని పెయిన్కి గురి చేశారో వాళ్ళ ఆలోచనలన్నీ కూడా పడిపోతాయి. అంటే మీ బాధ ఏదైతే ఉందో మీరు ఇక్కడ యూనివర్స్ అదే చెప్తుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఫస్టే మీ కోరిక తీరబోతుంది అన్నాను. అదేవిధంగా మీ సెకండ్ కార్డ్ ఏమొచ్చింది, మీ పెయిన్కి ఎవరైతే ఫీల్ అవుతున్నారో, మీరు కొన్ని విషయాల్లో బాధ అయితే పడుతున్నారు, చాలా పెయిన్ అనుభవిస్తున్నారు, ఆ బాధకి ఎవరైతే కారణం అయ్యారో అట్లాంటి వాళ్ళకి పనిష్మెంట్ అనేది యూనివర్స్ అంటే దొరుకుతుంది అని చెప్తుంది యూనివర్స్. ఎలా అంటే వాళ్ళు ఒకటి అనుకుంటారు, మిమ్మల్ని బాగా ఏడిపించేయాలి, మీ లైఫ్ని బాగా అల్లకల్లోలం చేసేయాలి, లేకపోతే మీ గ్రోత్ని చూడలేక, మీ రిలేషన్షిప్స్ని చూడలేక ఇట్లా ఏదో మీ మీద నిందలు వేయడం, లేకపోతే మిమ్మల్ని తక్కువ చేయడం ఇట్లా ఏదో చేస్తున్నారు అనేది యూనివర్స్ చెప్తుందండి. అట్లాంటి వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో, అంటే మీరు హ్యాపీగా ఉండకూడదని ఏదైతే కోరుకుంటున్నారో అది ఇంకా సాగదు. ఇప్పటి వరకు వాళ్ళు ఏదైతే చేశారో దానిని యూనివర్స్ ఇంకా ముందుకి రానివ్వదు. ఎందుకంటే మీరు ఎలా అయితే హ్యాపీనెస్ని కోరుకుంటున్నారో
ఆ హ్యాపీనెస్ మీకు దొరుకుతుంది. వాళ్ళు ఏదైతే చేశారో దానికి తగ్గ పనిష్మెంట్ వాళ్ళకి దొరుకుతుంది. ఎందుకంటే మనం మంచి చేస్తే ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుందండి. మనం ఏదైనా విషయంలో ఏదైనా చెడు ఆలోచిస్తే నేచర్ కూడా మనకి చెడే ఇస్తుంది, అంటే రిజల్ట్ కూడా చెడుగానే వస్తుంది. అందుకే బీ పాజిటివ్ అంటాం ఎప్పుడు కూడా. ఎవరికి ఎలాంటి హర్ట్ చేయడం కానీ హార్మ్ చేయడం కానీ ఇట్లాంటివి ఏమీ లేకుండా చక్కగా మనం ఎంతైతే హెల్ప్ఫుల్గా పక్క వాళ్ళకి ఉంటామో మనం కూడా యూనివర్స్ నుంచి అంతే హెల్ప్ తీసుకోగలుగుతాం. సో మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసుకున్న కర్మ అది, వాళ్ళు అనుకున్నది ఇంకా జరగదు. అంటే మిమ్మల్ని బాధ పెట్టే విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏదైతే చెయ్యాలనుకుంటో అవన్నీ వాళ్ళకి రివర్స్ అవ్వబోతున్నాయి అని అయితే యూనివర్స్ చెప్తుందండి. సో ఇంకా మీరు ఏం కోరుకుని మీ లైఫ్లో ఇంకా ఎలాంటి చేంజెస్ వస్తాయో చూద్దాం. యూనివర్స్ అయితే ప్రజెంట్ ఈ చేంజెస్ అన్నీ మీ లైఫ్లో రాబోతున్నాయి అని అయితే చెప్తుంది. అండ్ ఇంకా ఎవరైతే మిమ్మల్ని కాదనుకొని వద్దనుకొని వెళ్ళిపోయారో లేకపోతే మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారో అట్లాంటి పర్సనే మీ వెనకాల రావటం, మిమ్మల్ని మీకోసం వాళ్ళు అపాలజీ చెప్పడం, అంటే నా తప్పు అయిపోయింది, లేకపోతే నేను ఎలాంటి మిస్టేక్ చేశాను, లేకపోతే నేను ఇలా బాధ పెట్టాను, ఇలా పెయిన్ ఫీల్ చేశాను, ఇట్లా అనమాట. అంటే ఏది జరిగిందో దానికి వాళ్ళు రియలైజ్ అవ్వడం, ఇట్లాంటివన్నీ కూడా జరగబోతున్నాయి అనేది యూనివర్స్ చెప్తుందండి. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే మీ లైఫ్ మాత్రం మీరు వాళ్ళు ఏం చెప్పినా ఈ సిచ్యువేషన్లో ఎలా ఉంటారంటే జస్ట్ విని ఊరుకునే సిచ్యువేషన్. ఎందుకంటే ఆల్రెడీ మీకు మీ పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంది, దాని నుంచి మీరు రియలైజ్ అవుతున్నారు. మీరు మీ యొక్క కెరియర్ని కానీ మీ లైఫ్ని కానీ మీ ఎమోషనల్ బాండింగ్స్ని కానీ బిల్డ్ చేసుకునే టైం మీకు వస్తుంది అని చెప్తుంది. అది ఎలా ఉంటుందని చెప్తుందంటే యూనివర్స్ ప్రైమరీ స్టేజ్ నుంచి, అంటే ప్రైమరీ స్టేజ్ అంటే ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ అని మనం అంటాం. అంటే చిన్న పిల్లలకి ఫస్ట్ ఏబిసిడీలు నేర్పిస్తాం. మీకు ఇప్పుడు అదే స్టేజ్ నుంచి మీరు స్ట్రక్చరల్గా మీ యొక్క గ్రోత్ అనేది ఉంటుంది అని చెప్తుంది. అంటే ఎలా అంటే అందరూ ఇప్పటి వరకు రిలేషన్షిప్స్లో మాట్లాడుకుంటే ఇప్పటి వరకు అందరూ మన వాళ్ళే అని మీరు అనుకుంటారు. కానీ ఇప్పుడు మీరు అనుభవిస్తున్న పెయిన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మీకు వేరే లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్తుంది యూనివర్స్. అంటే ఎలా ఉంటుంది అంటే ఎవరు మన వాళ్ళు, ఎవరు మనకి అవసరానికి ఆదుకున్నారు, ఎవరు మనల్ని బాధ పెట్టారు, ఎవరు మనకి ఏ టైంలో ఎంత వాల్యూ ఇచ్చారు, ఎవరు మనకి ఎంత ప్రేమ చూపించారు, ఎవరు మన మీద నమ్మకం ఉంచారు, ఇట్లాంటివన్నీ కూడా రియలైజ్ అవుతారు. అప్పటి నుంచి మీరు ఒక్కొక్కరితో బంధం అనేది ప్రైమరీ స్టేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పటి వరకు చూసింది ఒకటైతే ఇక మీదట మీ మనసులో స్టార్ట్ అయ్యేది ఒకటి అనేది చెప్తుంది. అంటే ఒక స్ట్రాంగ్ రిలేషన్స్ అనేవి బాండ్ చేసుకోగలుగుతారంటే ఎవరు మీకోసం స్టాండ్ తీసుకున్నారో, ఎవరు మీకోసం నిలబడ్డారో అట్లాంటి వ్యక్తుల కోసం మీరు నెమ్మదిగా మీరు వాళ్ళ మీద ప్రేమ పెంచుకోవటం కానీ, వాళ్ళతో అభిమానంగా ఉండటం కానీ, లేదా అట్లాంటి వ్యక్తులు మీకు తారసపడటం కానీ ఇట్లాంటివి జరుగుతాయి అని యూనివర్స్ చెప్తుందండి. అండ్ అది కూడా స్ట్రక్చరల్గా జరుగుతుంది. ఒకేసారి ఒకే ఎత్తుకి వెళ్ళిపోవడం ఇట్లాంటివి ఏమి ఉండవు. అది కూడా స్టెప్ బై స్టెప్ జరుగుతుంది అని చెప్తుంది. అంటే గ్రాడ్యువల్గా ఒక బాండింగ్ అనేది ఏర్పడడం అంటే ఒక్క రోజులోనో లేకపోతే 10 రోజుల్లోనో ఓకే ప్రేమ చూపించేసి ఆ తర్వాత ఇంకో 10 రోజులు కనిపించకుండా మాయమైపోయిన వాళ్ళ గురించి కాదండి ఇక్కడ చెప్తుంది యూనివర్స్. ఎలా ఉంటుందంటే గ్రాడ్యువల్గా నెమ్మదిగా, అంటే ప్రతి విషయంలోనూ నేను నీకున్నాను, లేకపోతే నేను నీ ఫ్రెండ్ని, నేను నీకు హెల్ప్ చేస్తాను, నేను నీ సోల్మేట్ని, లేకపోతే నేను నీ రిలేటివ్ని అన్నట్లుగా అన్ని విషయాలలోనూ వాళ్ళ ప్రేమ ఎప్పుడు ఎలా ఉంటుందంటే అన్ని వేళలా ఒకలాగానే ఉంటుంది. వాళ్ళ అభిమానం అన్ని వేళలా ఒకలాగానే ఉంటుంది. అంతేకాని ఒకరోజు మాట్లాడి 4 రోజులు మాట్లాడకుండా, లేకపోతే ఒక వారం మాట్లాడి ఇంకో 2 రోజులు కనిపించకుండా ఇట్లా కాదు అని చెప్తుంది యూనివర్స్. సో ఇది రిలేషన్షిప్స్లో. అదే కెరియరు, బిజినెస్, జాబ్ వీటిలో మాట్లాడుకున్నట్లయితే ఫైనాన్షియల్ మ్యాటర్స్, మీరు ఏదైతే మీరు పోగొట్టుకున్నా మా కేపబిలిటీకి సరైన, అంటే మీకు మంచి స్కిల్ ఉంటుంది కానీ మీరు చేసే జాబ్ దగ్గర మీ స్కిల్ని ఎవరు గుర్తించరు. మీరు చేసే వర్క్ను కూడా వేరే వాళ్ళ వర్క్ కింద అది వెళ్ళిపోవడం, మీ యొక్క కమ్యూనికేషన్ని వాళ్ళు ఎవ్వరూ క్యాచ్ చేయకపోవడం, మీరు ఏం చెప్తున్నారో వాళ్ళు అర్థం చేసుకోలేకపోవడం, ఇట్లాంటి సిచ్యువేషన్ అన్నీ మీరు ఇప్పటివరకు ఫేస్ చేస్తున్నారు. కానీ ఇక్కడి నుంచి అవన్నీ స్టాప్ అయిపోతాయి.
మీరు అనుకున్న వేలో మీరు వెళ్తారు. మీ యొక్క ఎదుగుదలని కూడా గుర్తించే వ్యక్తులు కానీ, గుర్తించే సంస్థ కానీ మీరు పొందగలుగుతారు. అట్లాంటి ఒక పాజిటివ్ వైబ్స్, పాజిటివ్ వేలో మీరు వెళ్ళటం అనేది జరుగుతుంది అనేది యూనివర్స్ చెప్తుందండి. సో యూనివర్స్ చెప్తుంది అంటే ఖచ్చితంగా ఇక్కడ చూసే వాళ్ళలో ఎవరో ఒకరికి ఇవన్నీ కనెక్ట్ అవుతూ ఉంటాయండి. మీరు కోరుకుంటేనే ఇలాంటి కార్డ్స్ని నేను తీయగలుగుతాను, యూనివర్స్ చూపిస్తుంది. సో ఖచ్చితంగా ఆ టైంలో మీరు వాటిని యూటిలైజ్ చేసుకోవాలి. అంటే వస్తుంది ఆఫర్, మీరు దాన్ని గుర్తించాలి. అది మెయిన్ మనకున్న ఇదేంటంటే ఎప్పుడు బాధపడుతూ వచ్చి ఆఫర్స్ని కూడా పట్టించుకోము. లేకపోతే ఎవరైనా ఎప్పుడు పెయిన్లోనే ఉండి పాస్ట్ని గుర్తు చేసుకుంటూ ప్రజెంట్ని వదిలేస్తాము. ప్రజెంట్ని వదిలేస్తే ఏమవుతుందంటే ఫ్యూచర్ అనేది చాలా దెబ్బతింటుంది. సో అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీ లైఫ్లో జరుగుతున్నప్పుడు మీరు గుర్తించుకోవాలి అనేది యూనివర్స్ చెప్తుందండి. ఐ హోప్ రీడింగ్ కనుక మీకు ఎవరికైనా కనెక్ట్ అయితే అవుతుందని అనుకుంటున్నాను. కనెక్ట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్లో నాకు తెలియచేయండి. మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుందండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకా ఏం చెప్తుందంటే యూనివర్స్, మీరు కోరుకున్న సక్సెస్ఫుల్ లైఫ్ని మీరు అతి తొందరలోనే చూడగలుగుతారు. ఇక్కడ చూసారా, ఒక ఆమె చక్కగా కార్ మీద కూర్చుని ఎంజాయ్ చేస్తుంది. పక్కన మనీ ఫ్లో అవుతుంది, గోల్డెన్ మనీ ఫ్లో అవుతూ ఉంటుంది. అంటే అర్థం ఏంటో తెలుసా, పాజిటివ్ వేలో అన్నీ ఏదైతే కష్టాలు పడ్డాం, కష్టం ఎప్పుడైతే మీరు పడ్డారో అని బాధపడుతున్నారో ఆ వెంటనే సుఖం కూడా వస్తుందండి. ఖచ్చితంగా ఇది 100% జరుగుతుంది. ఎందుకంటే చాలామంది లైఫ్స్ని అయితే నేను చూశాను. ఎస్పెషల్లీ పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళు ఎంత చక్కగా నాకు మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారంటే, కాకపోతే అవన్నీ పర్సనల్ రీడింగ్స్ అంటేనే పర్సనల్గా ఉండాలి అని అర్థం. అందుకని నేను ఎవరివి షేర్ చేయట్లేదు. సో వాళ్ళు చెప్తున్నారు, నాకే ఒక్కొక్కసారి అనిపిస్తుంది మంచిగా జరుగుతుంది, పోన్లే యూనివర్స్ అంటే మంచిగా జరుగుతుంది అంటే వాళ్ళు కూడా మంచి వాళ్ళు అయ్యి ఉంటారు. ఒకళ్ళని హర్ట్ చేయకూడదు, ఒకళ్ళని బాధ పెట్టకూడదు, మా లైఫ్ని మేము మంచిగా లీడ్ చేయాలని. వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏది కోరుకుంటున్నారో అవన్నీ జరుగుతున్నాయి. ఖచ్చితంగా మీ లైఫ్లో కూడా అలాగే జరగాలని నేను కోరుకుంటున్నానండి. ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని చూడగలుగుతారు అని చెప్తుంది యూనివర్స్. ఫైనాన్షియల్గా, కెరియర్లో, బిజినెస్లో, జాబ్లో మీరు అనుకున్నట్లే ఉంటుంది. అంత మంచి ఎంజాయ్మెంట్, అంటే ఇక్కడ లగ్జూరియస్ లైఫ్ని చూపిస్తుంది. అంటే లగ్జరీ అంటే నెసెసిటీ కాదు, అది అవసరం కాదు, అది ఒక విలాసవంతమైన లైఫ్ స్టైల్ని చూపిస్తుంది. అంటే మీరు ఇప్పుడు విలాసవంతమైన లైఫ్ స్టైల్ అంటే మీరు ఏదో బాగా డబ్బులు ఖర్చు పెట్టేసి ఎంజాయ్ చేస్తారని కాదండి. వచ్చిన దానిలో మీరు అనుకున్నట్లు మీరు హ్యాపీనెస్ని ఫీల్ అవుతారు. అమౌంట్స్ వస్తాయి, ఎవరికైనా ఫైనాన్షియల్గా అమౌంట్స్ రాగలిగితే అవి వస్తాయి. అండ్ జాబ్ కావాలనుకున్న వాళ్ళకి జాబ్ వస్తుంది, కెరియర్లో సెటిల్మెంట్ కావాలనుకున్న వాళ్ళకి ఆ సెటిల్మెంటే వస్తుంది. మీరు కోరుకున్న ఏదైతే ఉంటుందో జాబ్ అలాంటిది వస్తుంది. అంటే మీరు సాటిస్ఫై అయ్యి మీరు హ్యాపీగా ఫీల్ అయ్యే జాబ్ని మీరు పొందగలుగుతారు. అట్లానే బిజినెస్లో కూడా అంతేనండి. బిజినెస్లో కూడా చక్కగా ప్రాఫిట్స్ అనేవి రావడం, వాటిని ఎర్న్ చేయడం. ఇప్పటి వరకు బిజినెస్లో అసలు ఎలాంటి గ్రోత్ లేదని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి కూడా మంచి బిజినెస్ డెవలప్ అవుతుంది, మంచిగా ముందుకెళ్తుంది అనేది తెలుస్తుందండి. అట్లాంటి చేంజెస్ అనేవి మీ లైఫ్లో రాబోతున్నాయి. ఇంకా ఎమోషనల్ బాండింగ్స్ విషయం మాట్లాడుకుంటే ఎమోషనల్గా కూడా మంచి కనెక్షన్స్, ఆల్రెడీ నేను చెప్పాను, స్ట్రక్చరల్గా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. మీ ఎమోషనల్ బాండింగ్స్ అనేవి మంచిగా ఉంటాయి అని, దాంట్లోనే మీరు మంచిగా ఎంజాయ్ చేయగలుగుతారు. అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీ లైఫ్లో జరగబోతున్నాయి అనేది యూనివర్స్ చెప్తుందండి. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే మీరు ప్రతి విషయంలో ఏది ఎలా జరిగినా, ఎంత మనీ వచ్చినా, ఎట్లాంటి ప్రాఫిట్స్ వచ్చినా, ఏం జరుగుతున్నా కూడా మీరు ఎక్కడ కూడా మీ డిసిప్లిన్ అనేది లాస్ అవ్వరంట. అంటే ఏది జరగాలన్నా హానెస్టీగా ఉంటారంట. అంటే ప్రతి విషయంలో కూడా నేను నిజాయితీగా ఉంటాను. అది ఎమోషనల్ బాండింగ్స్లోనైనా, అంటే ఆ ఎమోషనల్ బాండింగ్స్ గురించి ఎవరైనా ఏదైనా అన్నా, లేకపోతే నువ్వేంటి ఇలా పలానా వాళ్ళతో మాట్లాడుతున్నావు, లేకపోతే పలానా వాళ్ళకి నాకంటే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేస్తున్నావు, ఇట్లాంటివి ఏమైనా చెప్పినా మీరు అవును, నాకు పలానా టైంలో వాళ్ళ నుంచి నాకు మంచి సపోర్ట్ వచ్చింది, నేను ఇప్పుడు వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు కూడా నేను అట్లానే సపోర్ట్ చేస్తాను, నేను హానెస్టీగా ఉంటాను అన్నట్లు మాట్లాడతారంట. నేను చెప్తుంది ఫర్ ఎగ్జాంపుల్కి.
కానీ మీ సిచ్యువేషన్స్లో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో వాటిని హానెస్టీగా చెప్తారు. హానెస్టీగా ప్రతి మీ మైండ్లో థాట్ని కూడా మీరు డెవలప్ చేస్తారు అనేది యూనివర్స్ చెప్తుందండి. అండ్ ఇంకా ప్రతి విషయంలో కూడా డిసిప్లైన్డ్గా ఉంటారు. అంటే ఫైనాన్షియల్గా మంచి ప్రాఫిట్స్ వస్తున్నప్పుడు వాటిని అన్నిటిని దబారా చేయడం, అంటే డబ్బులన్నీ చల్లా చెదురు చేయడం, ఇట్లాంటివి ఏమి ఉండవు. నేను ఆల్రెడీ చెప్పాను మీకు మంచిగా ఎర్నింగ్స్ కూడా ఉంటాయి అని. ఎర్నింగ్స్ ఉన్న డబ్బులు సంపాదించడం ఉంది అంటే దాన్ని బాగా ఖర్చు పెట్టేయడం కాదండి. దాన్ని డిసిప్లైన్డ్గా ఎక్కడ ప్రాఫిట్స్ వస్తాయి, ఎక్కడ మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఇంకా జాబ్లో ఎంత డిసిప్లైన్డ్గా నేను నా వర్క్ మీద ఫోకస్ చేయాలి, లేదా నేను నా బిజినెస్ మీద ఎంత డిసిప్లైన్డ్గా ఫోకస్ చేయాలి అనే ఆ థాట్స్ అనేవి మీలో ఉంటాయంట. అంతే డిసిప్లైన్డ్గా ప్రతి పనిని కూడా చేసుకుంటూ వెళ్ళగలుగుతారు అనేది యూనివర్స్ చెప్తుందండి. రీడింగ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్నవారు నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. సేమ్ డేలో రీడింగ్ అనేది మీకు అయిపోతుంది. సో ఇంకా ఎలా అనిపిస్తుంది అంటే మీరు ఇంత హానెస్టీగా ఇంత డిసిప్లైన్డ్గా ఉండడమే మీ డ్రీమ్స్ కమ్ ట్రూ అని చెప్తుంది. న్యూ వరల్డ్ బిగిన్ అవ్వబోతుంది అని చెప్తుంది. ఇక్కడ న్యూ వరల్డ్ అని చెప్తుంది, డ్రీమ్స్ కమ్ ట్రూ అని చెప్తుంది. అంటే మీ లైఫ్లో ఒక న్యూ చాప్టర్, అది కూడా మీ యొక్క కలల రాజ్యం అనేది దొరుకుతుంది. అందులోకి మీరు వెళ్ళబోతున్నారు అనేది. అంటే మనం కళలు కంటామండి, మనకు ఒక పెద్ద కారు కావాలి, లేకపోతే డ్రీమ్స్ ఉంటే ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాం అని నా కళ అని చెప్తారు. కానీ అందరూ ఆ కళలు నెరవేర్చుకోగలుగుతారా? హానెస్టీ, డిసిప్లిన్ అని ఇక్కడ ముందే యూనివర్స్ చెప్పేసింది. మీకు అవి ఉన్నాయి కాబట్టి మీ డ్రీమ్ ఇక్కడ నెరవేరుతుంది. మీరు ఒక న్యూ వరల్డ్ని బిగిన్ చేస్తారు. అంటే న్యూ వరల్డ్ అంటే ఒక కొత్త ప్రపంచాన్ని, అంటే మీ లైఫ్లో ఒక కొత్త చాప్టర్ని మీరు బిగిన్ చేస్తారు అని యూనివర్స్ అయితే చెప్తుందండి. అంత పర్ఫెక్ట్గా చెప్తుందంటే అట్లాంటి సిచ్యువేషన్స్ మీ చుట్టూ వస్తాయి, 100% వస్తాయి. మనకి యూనివర్స్ నేచర్ ఏదైతే చెప్తుందో దాన్ని మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటే మనం ఎంతో చక్కగా దాన్ని పట్టుకోవచ్చండి. పట్టుకొని మనం ఖచ్చితంగా దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళచ్చు. మన లైఫ్లో మంచి డెవలప్మెంట్స్ చూడొచ్చు. అంతేగాని మనం ఏదైతే పెయిన్, బాధ ఉందో దాన్ని రోజు క్యారీ చేస్తుంటే మనం దేన్ని కూడా యూటిలైజ్ చేసుకోలేము. ఎవరు ఎంత మంచి ఆఫర్ ఇచ్చినా కూడా అది మనకు అర్థం కాదు. ఇంకేముందిలే ఎంత అయిపోయింది సంతలో అనుకుంటాం, అలా జరుగుతుంది. సో అందుకని మీరు ప్రతిదాన్ని అలర్ట్గా ఉండండి అని చెప్తుంది యూనివర్స్. ఎందుకంటే మీ డ్రీమ్ అది బిజినెస్లో కానీ, కెరియర్లో కానీ, జాబ్లో కానీ, అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ, అండ్ ఇంకా ఎమోషనల్ బాండింగ్లో కానీ, మీకు ఏదైతే కోరుకుందో, మీది ఏదైతే డ్రీమ్ అనుకుంటున్నారో ఆ డ్రీమ్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు, దాన్ని మీరు పొందగలుగుతారు. అది కూడా హ్యాపీనెస్తో ఉంటుంది అని చెప్తుంది యూనివర్స్. ఇంకా ఏం చెప్తుందో చూద్దాం. ఇది ఎంప్రెస్, ఎంత హ్యాపీనెస్ వచ్చినా కూడా ఎక్కడ తొణుకరు బెనకరు. అంటే గర్వం కానీ, అహంకారం కానీ ఇట్లాంటివి ఏమీ మీకు ఉండవు. ఒక పొలైట్ మేనర్స్తో, ఒక ప్లీజింగ్ మేనర్స్తో, ఎప్పుడు కూడా ఒక శాంత స్వరూపంతో, అంటే ఒక ప్లెజెంట్ మైండ్ సెట్తో మీరు మీ లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తారు. అట్లాగంటే మీరు అనుకున్నది మీరు సాధిస్తారు. అండ్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో అట్లాంటి ఒక ప్లెజెంట్ మైండ్ సెట్ని కూడా మీరు డెవలప్ చేసుకుని అదే వేలో మీరు ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఇంకా మీ మనసులో ఏదైతే ఉందో, కోరిక ఉందో దాన్ని కూడా బయటికి ప్రతి దాన్ని ఎక్స్ప్రెసివ్గా ఉండరు, సెక్యూర్డ్గా ఉంటారు. అంటే రహస్యాలు ఏవైనా ఉంటే వాటిని చక్కగా భద్రపరచుకోగలుగుతారు. అంటే కొంతమంది ప్రతిదాన్ని కూడా ఎక్స్పోజ్ చేసేస్తూ ఉంటారు. అట్లాంటి మైండ్ సెట్ కాదు మీది. ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలో అదే మాట్లాడతారు, ఎక్కడ ఎట్లా ఉండాలో అలానే ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా మైండ్లో కాంఫర్టబుల్గా తీసుకుంటారు. అంటే నేను ఇది సాధించాలి అంటే నేను సాధించాలి అనే ఆలోచన మీకు ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా సెక్యూర్డ్గా ఆలోచించుకుంటారు, చక్కగా సీక్రసీని మెయింటైన్ చేస్తారు. ఇట్లాంటివన్నీ కూడా క్యారెక్టర్ అనేది మీలో ఉంటుంది. సో మీరు అలాంటి చేంజెస్ అన్నిటిని, అంటే ఇప్పుడు ఎలా ఉన్నారో దానికంటే బెస్ట్గా మీ లైఫ్ స్టైల్ అయితే చేంజ్ అవుతుంది. అట్లాంటి చేంజెస్ అన్నిటినీ కూడా మీరు చూడబోతున్నారు అనేది అయితే యూనివర్స్ చెప్తుందండి. సో ఇంకా ఎలా ఉంటుంది అంటే, ఇంకా ఏం చెప్తుంది యూనివర్స్ అంటే, మీకు ప్రతిదీ ఎలా ఉంటుందంటే ఆన్ సెట్, ఒక వెల్కమ్ మోడ్లో, అంటే ఒక ప్రతి విషయాన్ని కూడా ఎలా ఉంటున్నారంటే వెల్కమ్ చేస్తున్నారంట. అంటే
ఎలా అంటే ఒక న్యూ పాత్ని, అంటే నా లైఫ్లో ఇలా ఉండాలని మీరు ఏదైతే కోరుకున్నారో అట్లాంటి ఒక ప్లెజెంట్ మైండ్ సెట్తో మీరు ప్రతి విషయాన్ని కూడా ఎంతో ప్రేమతో వెల్కమ్ చేసే విధంగా, అంటే మనం ఎప్పుడు అన్నిటినీ ప్రేమతో వెల్కమ్ చేస్తామండి. మన మైండ్ ప్లెజెంట్గా ఉంటేనే మనం అన్నిటినీ వెల్కమ్ చేస్తాం, అది కూడా వచ్చే ప్రతిదాన్ని కూడా ఆస్వాదిస్తాం, అంటే సంతోషంగా స్వీకరించగలుగుతాం. అది ఎప్పుడు జరుగుతుంది? మన మైండ్ అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. యూనివర్స్ కూడా అదే చెప్తుంది. మీ లైఫ్లో మీరు ఒక మంచి ప్లెజెంట్ వేలో మీరు ప్రతిదాన్ని, అది రిలేషన్షిప్స్లోనైనా, కెరియర్లోనైనా, బిజినెస్లోనైనా, జాబ్లోనైనా, ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనైనా మీరు అట్లాంటి సూపర్ చేంజెస్ అనేవి మీరు చూడగలుగుతారు అనేది యూనివర్స్ చెప్తుందండి. అండ్ ఇంకా అయితే ఇట్లాంటి సమయంలో కొంత అలర్ట్గా కూడా ఉండండి అని చెప్తుంది. ఎందుకంటే ఎవరైతే మిమ్మల్ని పాస్ట్లో మోసం చేశారో, ఎవరైతే మీతో అన్ఫెయిర్గా ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి మిమ్మల్ని పాస్ట్లో గాయపరిచారో అట్లాంటి వ్యక్తులు కూడా మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి చూస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు బాగా సక్సెస్ అయిపోయారు, మీరు బాగా ముందుకు వెళ్ళిపోయారు, మీరు బాగా అనుకున్నది మీరు సాధిస్తున్నారు. ఇట్లాంటి టైంలో ఏం జరుగుతుంది? అంతే కదండి, మనం బాగా లేని టైంలో అందరూ మన మీద రాళ్ళేస్తారు. అదే మనం బాగా ఒక మంచి స్టేటస్కి వెళ్ళినప్పుడు వీళ్ళంతా నా వాళ్ళే, వీళ్ళంతా నా చుట్టాలే, ఈ వీళ్ళు నాకు తెలిసిన వాళ్ళే, మా అన్నయ్య, మా అక్క, లేకపోతే మా చెల్లి, మా వదిన అనుకొని వస్తారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది అని యూనివర్స్ చెప్తుంది. ఏం చెప్తుందంటే అన్ఫెయిర్ పీపుల్, మ్యానిపులేటర్స్ వచ్చే అవకాశం ఉంటుంది, వస్తారు కూడా. ఎవరైతే పాస్ట్లో మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోయారో, ఎవరైతే పాస్ట్లో మిమ్మల్ని బాధ పెట్టాలని చూసారో అట్లాంటి వ్యక్తులే మళ్ళీ రిపీటెడ్గా రావడానికి చాలా వరకు ట్రై చేస్తారు. అఫ్కోర్స్ మీకు దాని గురించి, వాళ్ళ గురించి ఒక మంచి ఆలోచన అయితే ఉంది. అంటే వీళ్ళు ఏంటి, వీళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి, వీళ్ళు మాకు ఎంతవరకు రైట్ రాంగ్ అనేది మీకు ఒక అవగాహన ఉంటుంది. కానీ వాళ్ళు మాత్రం ప్రతి నిమిషం ఏదైనా టైం దొరికితే చాలు మిమ్మల్ని మ్యానిపులేట్ చేసేద్దాం అన్నట్లు, అంటే మిమ్మల్ని వాళ్ళ వైపుకి తిప్పుకుందాం, వాళ్ళ ఆలోచనలతో కరెక్ట్ అనేలాగా మిమ్మల్ని చేద్దాం అనేలాగా వాళ్ళు ఆలోచన అయితే ఉంటుంది అని చెప్తుంది యూనివర్స్. సో అట్లాంటి వాళ్ళు విషయంలో అలర్ట్గా ఉండండి. ఇట్లాంటి వాళ్ళు కూడా మళ్ళీ చేంజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలాంటి చేంజెస్ కూడా వస్తూ ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. మీకు ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి కాబట్టి యూనివర్స్ నుంచి మీకు ఆల్రెడీ మీరు దానికి అలాంటి వ్యక్తులు మీ లైఫ్లోకి వస్తున్నప్పుడు, అలాంటి పర్సన్స్ వస్తున్నప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది మీకు ఆల్రెడీ ఒక ఆలోచన అయితే వచ్చేస్తుంది అనేది యూనివర్స్ చెప్తుందండి. ఇక్కడ యూనివర్స్ చెప్పే ప్రతి దాన్ని కూడా మీరు చక్కగా తీసుకుని మీకు ఏ టైంలో ఎలాంటి సజెషన్స్ యూనివర్స్ ఇస్తుందో దాని విధానంలోనే మీరు స్టెప్ బై స్టెప్ మీ లైఫ్లో చేంజెస్ అన్నీ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా మీ లైఫ్లో మీరు సూపర్ వండర్స్ అన్ని చేంజెస్, అద్భుతాలే చూడగలుగుతారు. సో అందుకని యూనివర్స్ చెప్తుంది మీకు ప్రతిదీ. ఇక్కడ రీడింగ్ తాలూకా ఆలోచన కూడా, రీడింగ్ ఎందుకు తీసుకుంటారు, పర్సనల్ రీడింగ్స్ కానీ ఎందుకు తీసుకుంటారంటే మా లైఫ్లో ఏం జరగబోతుంది, పలానా సిచ్యువేషన్ వచ్చినప్పుడు యూనివర్స్ మాకు ఎలాంటి సజెషన్ ఇస్తుంది, అంటే ఏ సిచ్యువేషన్స్ వస్తాయి అనేది యూనివర్స్ చెప్తుంది పర్సనల్ రీడింగ్స్లో. ఆ సిచ్యువేషన్ వచ్చేటప్పుడు మీరు ఎలా ఉండాలి అనేది కూడా చెప్తుంది. సో పాస్ట్ లైఫ్ గురించి మాట్లాడుకోవడం అనవసరం కదండి, ఫ్యూచర్ అండ్ ప్రజెంట్ లైఫ్ గురించి మాట్లాడుకోవడమే ఇంపార్టెంట్. సో చాలామంది పాస్ట్లో మాకు అలా జరిగింది, ఇలా జరిగిందని చెప్తారు. అసలు పాస్ట్ వదిలేసేయండి, పాస్ట్ అయిపోయింది. ఫ్యూచర్లో యూనివర్స్ ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, దానికి తగ్గగా మనం ఎలా ఉండాలి అని చెప్తుంది. సో ఆ చేంజ్ వస్తుంది అని చెప్తుందంటే వస్తుంది ఖచ్చితంగా. ఆ టైంలో ఇలాంటి వ్యక్తులు వస్తారంటే వస్తారు ఖచ్చితంగా. ఆ టైంలో మంచి వాళ్ళతో ఎలా ఉండాలి, మనల్ని బాధ పెట్టే వాళ్ళతో ఎలా ఉండాలి అనేది మనకి ఒక అవగాహన వచ్చేయాలి అది. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే మీ మనసుకు బాగా దగ్గరైన వ్యక్తులతో మీరు మంచిగా మీ రిలేషన్షిప్స్ ఫామ్ అవ్వడం, అసలు మీరు అని రిలేషన్షిప్స్లో అయితే మీకు బాగా మీ సోల్మేట్ అనిపించుకునేలాగా, మీరు వాళ్ళతో ఉండాలి అనుకునేలాగా ఇట్లాంటి పర్సన్స్ అయితే మీ లైఫ్లోకి వస్తారు రిలేషన్షిప్ వైజ్ అని యూనివర్స్ చెప్తుందండి. ఇంకా కెరియరు, బిజినెస్, జాబ్ ఇట్లాంటి విషయాలలో అయితే ఏం చెప్తుందంటే మీరు కోరుకుంటారంటే నాకు పలానా జాబ్ అంటే ప్యాషన్, నేను అది మాత్రమే చేయగలుగుతాను, లేకపోతే పలానా ప్రొఫెషన్ అంటే నాకు చాలా ఇష్టం, నా బిజినెస్ అంటే నాకు చాలా ఇష్టం, అలాగనమాట. మీరు దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తారో, దేన్నైతే ఎక్కువగా ఇష్టపడతారో ఆ విషయాల కోసం మీరు కమిట్ అవుతారు, ఆ
ఆ విషయంలో మీరు ఎలాంటి కమిట్మెంట్స్ అయినా తీసుకోవడానికి రెడీగా ఉంటారు. అది రిలేషన్షిప్స్లోనైతే వ్యక్తుల కోసం, అదే బిజినెస్, జాబు ఇట్లాంటి ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనైతే మీరు మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ వర్క్ కోసం, ఆ పనుల కోసం మీరు కమిట్మెంట్ అనేది పెట్టుకొని దాన్ని ఎలా చేస్తారంటే ఒక బాధ్యత అనేది కంటే ఒక ప్రేమతో చేస్తారు ప్రతిదీ అనేది యూనివర్స్ చెప్తుందండి. అంటే హార్ట్ఫుల్గా ప్రేమతో ప్రతి పనిని కూడా మీరు చేసుకుంటూ వెళ్తారు. ఇది అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే మీరు చేసే వర్క్ క్యూరియస్గా ఒక ఇన్స్పిరేషనల్గా అంటే ఇన్స్పైరింగ్గా ప్రతిదీ చేయగలుగుతారు. అండ్ ఇంకా ఇంకా కొత్తగా ఏమైనా చేయగలనా అనే ఒక క్యూరియాసిటీ కూడా మీలో ఉంటుంది. అట్లాంటి క్యూరియాసిటీని డెవలప్ చేసుకోగలుగుతారు అండ్ ఇన్స్పిరేషనల్గా ప్రతిదాన్ని కూడా ఆలోచించగలుగుతారు అనేది యూనివర్స్ చెప్తుందండి. అండ్ ఇంకా ఏం చెప్తుందంటే ప్రతి విషయాల్లోనూ కూడా ఏది ఎలా ఉన్నా మీరు మాత్రం ప్రతి నిర్ణయాన్ని కూడా ఇండిపెండెంట్గా తీసుకోగలుగుతారు. ఎవరిని ఇబ్బంది పెట్టే విషయాలు చేయటం కానీ, అది రిలేషన్షిప్స్ అయినా, కెరియర్ అయినా, బిజినెస్ అయినా, జాబ్ అయినా, ఎవరిని ఒకరిని డామినేట్ చేసేయాలి లేకపోతే ఒకరిని బాధ పెట్టాలి ఇట్లాంటివి ఏమి ఉండవు. అదే వేరే వాళ్ళు వచ్చి మీకు సజెషన్స్ చెప్తున్నా అది మీకు ఎంతవరకు అవసరమో అంతే మీరు తీసుకుంటారు. ప్రతి డెసిషన్ని ఇండిపెండెంట్గా తీసుకుంటారు. ప్రతి పనిని కూడా ఇండివిజువల్గానే ఆలోచిస్తూ చేస్తారు అనేది యూనివర్స్ చెప్తుందండి. దీంతో ఏం చెప్తుందంటే మీరు ప్రతి విషయంలోనూ చాలా చాలా తెలివిగా ఉండగలుగుతారు. అండ్ కాంపన్సేషన్ అంటే పాస్ట్లో ఏదైతే మీరు పోగొట్టుకున్నారో దాని అంతటినీ తిరిగి పొంది చాలా తెలివిగా వ్యవహరించగలిగేంత కేపబిలిటీని మీరు డెవలప్ చేసుకుంటారు. అట్లాంటి చేంజెస్ అన్నీ కూడా మీ లైఫ్లో జరగబోతున్నాయి. అట్లాంటి వండర్స్ అన్నిటినీ కూడా మీ లైఫ్లో చూడబోతున్నారు అనేది యూనివర్స్ చెప్తుందండి. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నానండి. అర్థమైన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎవరికైనా వాట్సాప్ గ్రూప్, కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు వెళ్ళి డిస్క్రిప్షన్లో లింక్ మీద క్లిక్ చేస్తే మిమ్మల్ని కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ చేస్తుందండి. ఇలా జాయిన్ అవ్వడం వల్ల నేను పెట్టే మేనిఫెస్టేషన్స్ మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ నేను లైవ్లోకి వచ్చినప్పుడు కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో.